ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. హిందూపురం పార్లమెంట్ కొత్త ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా శాంతమ్మ గారు నమస్కారం. శాంతమ్మ గారు లోకల నాన్ లోకల? పక్కగా లోకల్. గుంపులుగా మీకు ఎదురయ్యే పార్టీలు ఉన్నాయి, వాటిని మీరు ఎలా ఎదుర్కోగలరు? ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది మనకు ఎదురొచ్చినా జగనన్న ఉన్నాడు. షర్మిలమ్మ వెనకల ఉండి నడిపిస్తున్నది టీడీపీ వారు అంటారు, అంతేనా? టీడీపీ జనసేనని జనం ఒప్పుకోవడం లేదు అంటారు. అవును. ఆ పొత్తులన్నింటినీ మీరు ఎలా ఎదుర్కొంటారు? పొత్తులు అనే కన్నా వాళ్ళు ఎన్ని పొత్తులతో రాని, ఎన్ని గుంపులు అన్నారా అని మన జగనన్న జనం. హాయ్, హలో, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం హిందూపురం పార్లమెంట్ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? హిందూపురం పార్లమెంట్ కొత్త ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శాంతమ్మ గారి దగ్గర ఉన్నాము. ఆమె ఎలా వెళ్తుంది ముందుకి, ఆమె అడుగులు ఏ విధంగా వేస్తుంది, ఎలా సమస్యలు ఎదుర్కొంటుంది, లోకలా నాన్ లోకలా అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మా శాంతమ్మ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. శాంతమ్మ గారు వైఎస్ఆర్సీపీలోకి వచ్చి బాగా కష్టపడుతున్నారు. అంటే జగనన్న మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానిక? జగనన్న పాలన ఎంత సురక్షితంగా ఉంది, సుభిక్షగా ఉంది అని ఈరోజు నేను కళ్ళారా చూస్తా అన్నాను. ప్రతి ఒక్క చోట నా నియోజకవర్గాలు అన్నీ కూడా పోతున్నా. 7 నియోజకవర్గాల్లో నా పర్యటనలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జగనన్న గురించి ప్రత్యేకంగా జనాలు ఎట్లా మాట్లాడుకుంటున్నారని గడప గడపకి పోయి చూస్తాను. నేను ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పాల్సిన అవసరమే లేదమ్మా, మేమున్నాము జగనన్నతో పాటు. ఖచ్చితంగా మా ఓటు ద్వారా, మా ఆశీస్సులు మాకేమి ఇంట్లో ఉంటే కూడా ఏమల్లా మాకు ఉపయోగకరంగా చేస్తా అన్నాడు. పథకాలన్నీ కూడా మా గడపకు వస్తా ఉన్నాయి. ముసలి వాళ్ళు కట్ట మీద కూర్చొని ఉంటారు. నేను పోయినప్పుడు పల్లెల వారుగా గడపకు పోయినప్పుడు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళంతా కూడా బయట కట్ట మీద కూర్చొని ఉంటారు. మేము పోయి అడుగుతాం వాళ్ళని. మేము పోయి అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన పని లేదు, ఆయన మాకు కూర్చొని చోటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇంతకు ముందు పిల్లల్ని ఎవరినైనా పిలిస్తే, గత ప్రభుత్వంలో పిల్లలు నా మనుమగొడుకునో మనుమరాలనో పిలిస్తే కూడా వాళ్ళకి కూడా మేము డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. పెట్రోల్కి ఇవ్వు, లేకపోతే ఆ ఖర్చుకి ఇవ్వు, ఈ ఖర్చుకి ఇవ్వు అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా అండ్రి. అంటే అంతో ఇంతో మాకు ఇవ్వండి అవ్వా, ఇవ్వండి అని అడుగుతా అండ్రి పిల్లలు కూడా. కానీ ఈరోజు మహానుభావుడు మేము ఉన్న చోటుకే వచ్చి పొద్దున్న 6 గంటలకే మా వాకిలికి వచ్చి మేము కూర్చొని చోటే మాకు పెన్షన్ ఇచ్చి మాకు నమస్కారం పెట్టిపోయే ఒక సంప్రదాయం, సంస్కారవంతుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. ఖచ్చితంగా ఆయన రుణం మేము తీర్చుకోవాలి అని ముసలి వాళ్ళు అంటున్నారు. దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? రామరాజ్యం మనకు వచ్చింది అనడానికి. శాంతమ్మ గారు లోకల నాన్ లోకల? పక్కగా లోకల్. ఇది గట్టిగా చెప్పగలను. మీరు ఇక్కడ కాదు, గుంటకల్లికి పోయి అడగండి. కసాపురం రోడ్లో ఉన్నాను నేను. సంజీవ్ నగర్ నా ఏరియా. గుంతకల్లో సంజీవ్ నగర్, కసాపురం రోడ్లో ఎవరినైనా పోయి అడగండి. నేను అక్కడి కోడలను, బళ్ళారి బిడ్డను, ఆడబిడ్డను, గుంటకల్ కోడలను. కావాలంటే మీరు పోయి ఎవరినైనా విచారించవచ్చు. నేను లోకల్. నేను హిందూపురంలో కూడా ఇల్లు తీసుకున్నాను. నా ఇంట్లో ఉండే ప్రచారానికి ప్రతిరోజు పోతున్నాను. ప్రతినిత్యము నా కార్యకర్తలు అందరూ వచ్చి కూడా ఇక్కడ నన్ను కలవడం జరుగుతుంది. నేను కూడా గుంటకలకు సతతంగా పోతూ వస్తూ ఉన్నాను. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి మీ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావచ్చు, మరి కొంతమంది శాంతమ్మ గారు లోకల నాన్ లోకల, లోకల నాన్ లోకల, నాన్ లోకల్ అనే వినికిడి, ఈ వినికిడికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఇది?
వాళ్ళకి ఇంకేం చెప్తారన్నా, ఇంకేం ఆయుధం లేవు వాళ్ళ దగ్గరికి. ఒకటే నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. కానీ హిందూపురం జనాలు నన్ను ఒప్పుకున్నారు కదా, నా ప్రజలు నన్ను ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంటి బిడ్డగా చూస్తా ఉన్నారు ఈరోజు హిందూపురంలో అందరూ కూడా. నా 7 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడన్నా పోయాడు కానీ శాంతమ్మ అంటే మంచి మన ఆడబిడ్డప్ప అని వాళ్ళ నోట్లో వస్తుంది. గుంటకల్ కోడలు నేను, యాక్చువల్లీ చెప్పాలంటే గుంటకల్కి కూడా కోడలు. ఆంధ్రాలో నా బంధువర్గాలు ఉన్నారు, అనంతపురం నుంచి పట్టి హిందూపురం వరకు నా బంధువర్గాలు ఉన్నారు. ఎవరినన్నా అడగండి, మాది పెద్ద కుటుంబము, మాకంతా కూడా బంధువర్గాలు ఉన్నాయి. ఏ రకంగా కూడా వాళ్ళకి ఇంకేమి మాట లేనందువలన వాళ్ళు నాన్ లోకల్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలంటూ ఎవరు అడగటం లేదు. ప్రజలంటూ నన్ను ఎవరు కూడా నువ్వు నాన్ లోకల్ అమ్మ బయట నుంచి వచ్చావా అని అడగటం లేదు ఎవరు కూడా, వీళ్ళు కల్పించుకొని చెప్పడం అంతే. ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో మీరు పార్లమెంటు స్థానానికి వెళ్తున్నారు. ఈ వెళ్ళే ముందుగా మీకు పొదలుగా అంటే గుంపులుగా మీకు ఎదురయ్యే పార్టీలు ఉన్నాయి. వాటిని మీరు ఎలా ఎదుర్కోగలరు? ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది మనకు ఎదురొచ్చినా జగనన్న ఉన్నాడు. జగనన్న చేసిన సుభిక్షత పాలన ఉంది. ఏమి ఆ రోజు మహాత్మా గాంధీ కలగన్నారో గ్రామ స్వరాజ్యం కావాలని, ఈరోజు అది పరిపాలనలోకి వచ్చింది కదా. ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం. ఏమి సచివాలయాలు కానివ్వండి, వాలంటీర్స్తో ప్రతి ఒక్క పని చేపించడం కానివ్వండి, అన్ని విచారాల్లో ఈ పొద్దు ఎట్లా మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం తేవాలి అని కలగనింది ఏ ఒక్క పార్టీ చేయలే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇడీ దేశంలో ఈరోజు తేగలిగింది, తెచ్చింది, చేస్తా ఉంది. మన కళ్ళెదురుగా నిదర్శనం ఉంది. దీనికన్నా ఇంకొక మాట చెప్పడానికే లేదు. అంతే అంటారు? అంతే, ఖచ్చితంగా. అంటే వాళ్ళు పొత్తులతో వస్తున్నారు కదా. ఎన్ని పొత్తులు వచ్చినా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు, మన జగన్మోహన్ రెడ్డి గారి ముందు అవన్నీ పటాపంచలు అవ్వాల్సి అయిందే ఖచ్చితంగా. ఇది అంటే వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరీ ముఖ్యంగా మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు వస్తున్నారు ఇప్పుడు. వీళ్ళైతే చెప్పారు ఇద్దరిది. షర్మిలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈరోజు విభజించి పాలించు పార్టీ. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికంటూ ఏమీ అంశాలే లేవు. ఈరోజు ఈ పరిస్థితికి మన ఆంధ్రప్రదేశ్ ఉందంటే ముఖ్య కారణం ఎవరని ఇది ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ తెలుసు. ఇది రాష్ట్రమే చూస్తా ఉంది ఈరోజు. ఏమి కాంగ్రెస్ విభజించి పాలించనే విషయానికి మనకు ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చిందా? పార్లమెంట్లో అనౌన్స్ చేసినారు, ప్రత్యేక హోదా ఇచ్చిందా? దాని నుంచి మనం నష్టపోయింది ఎంత? మనకి ఈ రోజు వరకు కూడా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం. అంటే మన జగన్మోహన్ రెడ్డి అన్న అన్ని విషయాల్లో ముందుకు తీసుకుపోతుంటే కూడా రాష్ట్రీయంగా కొన్ని అంశాలపైన మనం వెనుకబడి ఉన్నాం. దానికి కారణం ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ అక్కని తీసుకుని వచ్చి ఆమెతో కూడా మైండ్ గేమ్ ఆడుతా అన్నారు. ఎవరు ఎట్లా ఏమి అన్నీ మీకు తెలుసు. కానీ నేను ఒక్కటే చెప్తాను, అక్క మన ఇంటి బిడ్డ ఖచ్చితంగా. ఒక కుటుంబంలో 100 సమస్యలు ఉంటాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి పిల్లల మధ్య 100 ఉంటాయి. దాన్ని ప్రత్యేకంగా వీళ్ళు ఏదేదో మారేడుకాయ చేసే పని చేస్తా అన్నారు. దయచేసి కుటుంబ విషయాల్లో ఇట్లా చేయకూడదు. వాళ్ళు చేస్తున్నారు. త్వరలోనే మన గూటికి మన మనిషి వస్తుంది. ఖచ్చితంగా మనమందరం కూడా జగనన్నకి బలం అవుతాం. అంటే ఈ షర్మిలమ్మ వెనుకల జరుగుతున్న ఈ డ్రామా ఎవరు జరిపిస్తున్నారంటారు? మీకంతా తెలుసు. మీడియా వాళ్ళకి తెలియకునే విషయాలంటూ ఏమి ఉండవు. ఏమి పసుపు రంగు వేసుకుని అన్ని వర్గాలు అందరూ నాయకులు, నేనే లీడర్స్ అనే ప్రత్యేకంగా వచ్చే ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ విషయంలో ఉన్నారు, చేస్తున్నారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి అన్నకు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అక్క చెల్లెండ్లు అన్నకు తోడున్నారు. అన్నను కాపాడుకుంటారు, అన్నను కాస్తారు, ముందుకు తీసుకొని పోతారు ఖచ్చితంగా. అంటే షర్మిలమ్మ వెనకల ఉండి నడిపిస్తున్నది టీడీపీ వారు అంటారు, అంతేనా? టీడీపీనా కాంగ్రెసా? చూడండి, ఈరోజు కాంగ్రెస్ పక్క నుంచి ఆమె వచ్చింది మాత్రమే.
దిశానిర్దేశం అన్నీ కూడా ఎక్కడి నుంచి అవుతున్నాయని మనం చెప్పాల్సిన పని లేదు. యావత్ ఆంధ్రప్రదేశ్ జనానికానికే తెలుసు ఈరోజు. దాన్ని పెద్దగా చర్చనీయాంశంగా తీసుకోవద్దండి. కాంగ్రెస్ నుంచి ఏం మోసమయ్యింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమల్లా హామీలు ఇచ్చి మనకు నెరవేర్చలేకపోయినారు, ఈ అంశం పైన మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఏమల్లా చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా చేశారు. ఇంతే, ఎవరెవరు ఏమేం చేసినారని చూసినప్పుడు ఎవరు పాలిట జనం నిలబడతారు అనేది మాత్రం మనం చూడాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా చేసినాడు. అందు గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నను మనం తీసుకుంటాం, కానీ వీళ్ళంతా మనకు అవసరం లేదు. జనాలకు అవసరం లేదని జనం చెప్తారు. రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తే జనం చెప్తారు, నేను మీరు చెప్పడం కాదు, జనం చెప్తారు. అంటే ఎవరు నడిపిస్తున్నారు అనేది ఆమెను నడిపేసేది ప్రజల్లో ఎట్లా మోసం చేసిండేది. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ మనం అది లేవనెత్తుదాం. మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేక హోదా కల్పించడం విషయంలో కాంగ్రెస్ పార్టీ, అదే మన మేడం సోనియా గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఆ రోజు, ఎటువంటి మనకు ఎంత మోసం అయింది ఆ విషయంలో. మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఆ రోజు ఈ కష్టాలు ఉండేవి కాదు, మనం ఇంకా ముందుకు వచ్చేవాళ్ళం. కానీ అది దొరకలా మనకు, మన దురదృష్టం. దానిపైన జనాలు ఆలోచిస్తారన్న, మనమేం చెప్పేది అవసరం లేదు, జనాలే ఆలోచిస్తారు. అమ్మ శాంతమ్మ గారు, ఇప్పుడు ఇంకొక చిన్న విషయం, మీరు ఇప్పుడు వెళ్తున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రతి చోట మీరు అందరినీ కలుస్తున్నారు. మీరు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఎటువంటి నినాదంతో వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అన్న, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి అన్న గారు పథకాలు, నవరత్నాలు, రైతు భరోసాలు, ఆరోగ్యశ్రీలు, ఇన్నల్లా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకొని పోతా అంటే చాలా ఉన్నాయి. అవుట్లను ముందు పెట్టుకొని అవే మనకు శ్రీరామ రక్ష. ఈరోజు అన్న చేసింది ప్రతి ఒక్క గడప గడపకు అవే మాకు శ్రీరామ రక్ష అయినాయి. జనము జగను, ఇంతే నినాదంతో పోతాను. జనము జగన్, ఇదే నినాదం. మరి మీరు జనము జగను అంటే టీడీపీ వారి పరిస్థితి ఏంటి? అది వాళ్ళని అడగండి, అది వాళ్ళని అడగలన్నా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే విజన్ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారంట, పాయిజన్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు వాళ్ళు. ఎట్లన్నా ఎట్లా వాళ్ళు అంటున్నారు. అది ఏ రకంగా అనగలుగుతున్నారు, ఏ అర్హతతో అనగలుగుతున్నారు వాళ్ళు? అది 100% అబద్ధం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో బాబు వస్తే జాబ్ వస్తుందండి. ఎవరికి జాబ్ ఇచ్చినారు, ఎక్కడ జాబ్ ఇచ్చినారు? యువతరానికి ఏమన్నా చేసినారా? బాబు వస్తే జాబ్ వస్తుంది, ప్రతి ఆడపిల్లకు రుణమాఫీ చేస్తాం, మరి తాకట్టు పెట్టిన బంగారంతా కూడా ఇడిపిస్తాం. ఇవన్నీ జరిగినాయా? జనం చూస్తా అన్నారు, ఆడవాళ్ళందరూ కూడా చూస్తా అన్నారు, యువతరం అంతా కూడా చూస్తా అండి. ఈరోజు బాబు వస్తే జాబు వచ్చిందా? లేదు. ఆడవాళ్ళకంతా కూడా బంగారు కుదిపెట్టిన బ్యాంకుల్లో బంగారు ఇడిపిస్తామంటే ఇడిపించినారా? లేదు. మరి రుణమాఫీ, ద్వారకా మహిళలకు రుణమాఫీ చేస్తానని ప్రతి ఒక్క మహిళకు పోయి చెప్పొస్తుంది, మీటింగ్లు పెట్టి చేసినారా? దానికి 10 వంతులు వడ్డీ అయ్యింది, ప్రతి ఒక్క మహిళకు నోటీస్ వచ్చింది. దాని నుంచి ₹1 కూడా ఏ బ్యాంకుల్లో కూడా డబ్బు రానటువంటి పరిస్థితి. ఆ మహిళ అధోగతి పాలైంది. తనకు ఏ రకంగా కూడా లబ్ధి లేక, సమాజంలో గౌరవం లేక, తనకు తాను బతకలేక, తాను సొంతంగా ఏదైనా ఉపాధి చేసుకోవాలంటే కూడా కరువు అయిపోయింది. ఆ రోజుల్లో మన కోసం నిలిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అన్న. మన అన్న, మన ఆడవాళ్ళ పరంగా నేనున్నాను చెల్లి, నేనున్నాను అక్క, నేనున్నాను తల్లి అని నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న. భుజాన వేసుకున్నాడు మమ్మల్ని, ఆడవాళ్ళందరినీ కూడా భుజాన వేసుకొని మమ్మల్ని అంతా కాపాడినారు. ఆ రుణం ఏ మహిళ కూడా మర్చిపోదు, ఏ తల్లి మర్చిపోదు, ఏ చెల్లి మర్చిపోదు. ఖచ్చితంగా 100కి 200%, వై నాట్ 175 ఖచ్చితంగా రీచ్ అవుతాం. మేము గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి అన్న సీఎం అయ్యే అవుతాడు. ఇప్పుడు సిద్ధం ప్రోగ్రాం 11వ తేదీ మీ అనంతపురం జిల్లాలో, మీరు సిద్ధం అంటున్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు మేము కూడా సిద్ధం అంటున్నారు, సంసిద్ధం అని. మీరేమంటారు దాన్ని? మేము సిద్ధమే. మా ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం అన్నాక మేమంతా కూడా సైనికులమే. ఆయన పరంగా సిద్ధంగా సైన్యాన్ని కట్టుకున్నాం, యుద్ధం చేస్తాం, గెలుస్తాం.
వాళ్ళు సంసిద్ధం అంటున్నారే, వాళ్ళని ఎలా వాళ్ళ సంసిద్ధంకి జనం ఒప్పుకోవటంలే. సంసిద్ధం అవ్వడానికి జనం ఒప్పుకోవటంలే. జనం ఒప్పుకోవాలి. మేము సిద్ధం అంటే సైలెంట్ అంది మా సైన్యం వెనకల. జనసేనని జనం ఒప్పుకోవడం లేదు అంటారు. అవును, అంతే. అవును. మరి బీజేపీని ఏమంటారు? చూడండి, ఈరోజు బీజేపీ ఇక్కడ దానికి స్థానం లేదనుకుంటాను నేను. ఇక్కడ రీజనల్ పార్టీసే పై చేయి ఉన్నందువల్ల మనమందరం కూడా ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల మేము జగనన్నకు ప్రజలు అండదండగా ఉన్నారు. మాకు ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో పోతా అంటే కూడా, ప్రతి ఒక్క గ్రామానికి పోతా అంటే కూడా, ప్రతి ఒక్క మహిళలు, అన్నదమ్ములు, రైతులు, యువత అంతా కూడా మాతో బాటు ఉన్నారు. మాకి వాళ్ళు ఉన్నారు, సైన్యంగా ముందుకు వస్తారు. జగనన్న సిద్ధం అంటే పోరాడడానికి సైన్యం అంతా తండోపతండలుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సిద్ధంగా అన్న గురించి యుద్ధానికి సిద్ధం అంటున్నాం మేము కూడా. వాళ్ళు పొత్తులో వస్తున్నారు, టీడీపీ, జనసేన. ఇంకా రేపు పొద్దున ఏవేవి పార్టీలు కలిసి తెలుసు, సిపిఐ, సిపిఎం, ఇవి కాకుండా మళ్ళీ బీజేపీ కలుస్తుందో కలదో తెలియదు. మరి అది ఈ పొత్తుల్లో భాగంగా ఆ పొత్తులన్నింటినీ మీరు ఎలా ఎదుర్కొంటారు? పొత్తులు అనే కన్నా వాళ్ళు ఎన్ని పొత్తులతో రాని, ఎన్ని గుంపులన్నారా అని మన జగనన్న జనం వీళ్ళే ఆన్సర్ చెప్తారు. ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు, ఇంకొక పొత్తు గురించి మాట్లాడాల్సిన పని లేదు. మనకు జగనన్న జనం, మన నాయకులు, ఇంతే, వీళ్ళే ఉత్తరం చెప్తారు. ఓకే, మీ వరకు మీరు బాగున్నారు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా. మీ వైఎస్ఆర్సీపీలోనే ఒక కాన్స్టిట్యున్సీలో అసమ్మతి బగ్గుమనింది అంటున్నారు. అవన్నీ కూడా బయట చెప్పుకోవడము ఉండొచ్చు. చిన్నప్పన్న నేను లేదని చెప్పటం లేదు, ఉండొచ్చు. కాలం ఇంకా కొంతకాలానికి అంతా సరి చేసుకొని అందరూ కూడా జగనన్న కోసం కష్టపడతాం, అందరూ జగనన్న కోసం ఉంటాం, అందరూ జగనన్న సిద్ధం అంటే సిద్ధం అంటాం. అంటే ఈ అసమ్మతిని కూడా కవర్ చేసేసుకుంటాం మేమందరం. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరందరి దగ్గర నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? అందరూ కూడా బాగా, నాయకులందరూ కూడా మమ్మల్ని దగ్గర తీసుకుంటా అన్నారు, మాతో పాటు వస్తా అన్నారు. ప్రతి ఒక్క గ్రామాలకు పోతున్నాం, పట్టణం తిరుగుతా అన్నాం. కౌన్సిలర్స్ అంతా కూడా మా తోడు ఉన్నారు. మేమంతా కూడా ఐక్యమత్యంతో చేసుకుంటున్నాం పని. మడకశిరలోనే కొంచెం తొందర ఉంటుంది, అది కూడా సరి చేసుకుంటాం, కలుపుకుంటాం. అన్న సమ్ముఖంలోనే మళ్ళా ఇప్పుడు అటువంటి ఎమ్మెల్యే గారి సమ్ముఖంలోనే మళ్ళా ఈరలక్కప్పను మేము అందరూ కలిసి ఏకుమ్మడిగా మేము ప్రచారం ప్రారంభిస్తాం, ఒక్కటిగా చేస్తాం. మీ వరకు, మీ సామాజిక వర్గం వరకు ప్రతి ఒక్కరు అందరు కవర్ అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా మీతో కొంచెం దూరంలో మైనారిటీస్ ఉన్నారు అంటున్నారు. వాళ్ళని ఎప్పుడు దగ్గరికి చేర్చుకుంటారు? మైనారిటీస్ అందరూ కూడా మాతో బాటే ఉన్నారు. మొదటిగా నేను హిందూపురం కాల్ పెట్టిన వెంటనే మొదట ఆహ్వానం పలికిందే మన మైనారిటీస్ సహోదరులు. దాంతోపాటు నేను ప్రతి ఒక్క కాటికి పోతుంటే ప్రతి ఒక్క కాడ కూడా మేమంతా గుంపుగా పోతాం. మైనారిటీ సోదరులంతా కూడా మా జతలోనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటేనే, జగన్మోహన్ రెడ్డి అంటేనే అమితమైన ప్రీతి, వాళ్ళకి అమితమైన ప్రేమ. వాళ్ళే ముందుండి ఈరోజు మాకే అన్ని కాటికి పిలుచుకోపోవడం జరుగుతుంది. వాళ్ళే ముందుండి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని వాళ్ళు ఘంటాఘోషంగా పిలుస్తున్నారు ఈరోజు. మరి మిగిలిన పార్టీ వాళ్ళు మైనారిటీస్ని దూరం పెడుతున్నారు, శాంతమ్మ గారు దూరంగా ఉన్నారు వాళ్ళకి అనేసి అంటున్నారు. ఎవరన్నారన్నా? ప్రతిపక్ష పార్టీలు, మీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి ఏమీ లేదు, ప్రతిపక్షం అనేది ఏమి లేదు కదన్నా. మాట్లాడతారు, మేమంతా బాగున్నామన్నా. మైనారిటీస్ కూడా నన్ను సహోదరిలాగా భావిస్తా అన్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలాగా చూస్తా అన్నారు. ప్రతి ఒక్కటి ఈ మైనారిటీస్ అన్నదండి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఆదరించడం జరిగింది. ఈరోజు హిందూపురం వరకు మన మన పార్లమెంటరీ సెగ్మెంట్ వరకు అందరూ కూడా నన్ను వాళ్ళ తోబుట్టువులక భావిస్తా అన్నారు, వాళ్ళ ఇంటి బిడ్డలక భావిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు ఆశీర్వదిస్తారనే నమ్మకము, మరియు వైఎస్ జగన్మోహన్ అన్న చేసిన పథకాలు, మరియు
ప్రతి ఒక్క చోట పెద్దలందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అన్న జెండా మళ్ళా ఎగురవేస్తాం. 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎటువంటి మెజారిటీతో? జగన్మోహన్ రెడ్డి అన్న గారికి ఈ 7 నియోజకవర్గాలు పార్లమెంటరీ స్థానం నేను గిఫ్ట్ ఇచ్చేంత పెద్దదాన్నంటూ కాదు, ఆయన పాదాలకు సమర్పించుకుంటాను. అంటే మీ గెలుపే ఆయనకు ఒక ఆనందం కదా, గిఫ్ట్ కదా. ఖచ్చితంగా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, ఈ 7 కాన్స్టిట్యున్సీస్ ప్రజలకు, మీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మీరేం చెప్పదలుచుకున్నారు? అన్న, ఈరోజు హిందూపురం వరకు మన ఎమ్మెల్యే లేరన్న. హిందూపురం కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ అన్న ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, యూజిటీ సమస్య ఉంది. నేను చూడడం వరకు చాలా ఇంకా రోడ్స్ కానీ ఏదన్నా కానీ చాలా అభివృద్ధి చెందాలి. అవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో, హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముందు దినాల్లో నేను కూడా చేస్తాను. మరియు హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవుతేగిన ఖచ్చితంగా దీప కూడా ఈ విషయంలో ఉంటుంది. మనమందరం కూడా అభివృద్ధి దిశగా హిందూపురం సుందరీకరణం అవ్వాలి అనే ఒక నినాదంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఈ భాగం ఇంకా 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 బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి ఫ్యాక్టరీస్ రావాలి, ఇంకా మంచిగా తాగునీటి వ్యవస్థ అవ్వాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతా అన్నాను. దీంట్లో ఈ ప్రజానికమంతా కూడా నాకు ఆశీర్వదిస్తుందనే నమ్మకం, గట్టి నమ్మకం నాకుంది. రాబోయే దినాల్లో ఇవన్నీ కూడా ఖచ్చితంగా హంతంగా నేను చేస్తానని కూడా జనాలకు మాట ఇస్తా ఉన్నాను. కెమెరా ముందర ఏం భయపడేది ఏముందన్నా, చేసేదే నిజమైనప్పుడు భయపడేది లేదు. అంతే ఖచ్చితంగా చేస్తాను, హంతంగా చేస్తాను. అంటే ఇప్పుడు హిందూపురం మీరు పార్లమెంటు స్థానానికి కాకుండా మీరు అసెంబ్లీ సీటును కూడా మీరే కైవసం చేసుకోవాలని మీరు చెప్పడం. అవునన్నా, అవునండి. అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి ఈ అసెంబ్లీ స్థానాన్ని కూడా మీరు బద్దలు కొట్టి. అవునన్నా, ఈరోజు అభివృద్ధి అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, జగన్మోహన్ అన్న ప్రభుత్వం రావాలి. అప్పుడు మాత్రం ఇక్కడ అభివృద్ధి చేయడానికి సాధ్యమవుతుంది కదన్నా. మన ఎమ్మెల్యేలు మన ఎంపీ ఉంటే మాత్రము 6 నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా మన హిందూపురంలో కూడా మన ఎమ్మెల్యే మన ఎంపీ ఉంటే మాత్రం ఇక్కడ కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మేము ఫ్రీ హ్యాండ్ చేయగలుగుతాం. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే పదవిని అంటగట్టినారు, హిందూపూర్ ప్రజలు ఎమ్మెల్యేగా ఆయన్ని పైన పెట్టినారు టీడీపీ వాళ్ళని. ఇంతవరకు ఏమీ చేయకోకుండా ఉండడం అనేది దురదృష్టకరం. అది వాళ్ళని అడగండి అన్న, మాకేం తెలుస్తుంది? వాళ్ళని అడగాలన్నా. అంటే వాళ్ళు చేయలేదనే కదా మీరు చెప్తున్నారు. ఇది అన్న చేయలేదని మీరు చెప్పడం కాదన్నా, ఇక్కడ కనపడతాంది కదా ఎదురుగా మనకు కనపడతాంది కదా. నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది కాదన్నా, కనపడతాంది. ఎప్పుడు అభివృద్ధి అనేది కనపడాలి కండ్లకి. అది ముచ్చు పెడితే ట్రంక్ పెట్లో పెట్టేది కాదు కదన్నా, కనపడేది కదా, కనపడాలి కదా. మీకు కనపడిందా? మరి మాకు కనపడలేదన్నా, జనాలకు కనపడలేదు. అందు గురించి ప్రశ్న ఇది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు అయ్యింటే అన్ని నియోజకవర్గాలతో పాటు హిందూపురం కూడా ఇంప్రూవ్ అయ్యిండేది అని చెప్తా అన్నానన్న. ఓకే, మీరేమో అన్ని నియోజకవర్గ మీరు ఇంప్రూవ్ చేస్తామంటారు వైఎస్ఆర్సీపీ తరఫున. టీడీపీ వాళ్ళైతే సభలు పెట్టుకొని వాళ్ళైతే అరుచుకుంటున్నారు. ఏమని? వీరు ఏమి చేయడం లేదు, వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి లేదు అంటున్నారు. పల్లెల్లో పోయి ఒక ముసలామని అడగమనండి, అవ్వని అడగమనండి, ఒక తాతను అడగమనండి, ఒక రైతును అడగమనండి, ఆరోగ్యం బాగలేకున్నా ఒక కుటుంబాన్ని అడగమనండి, ఒక యువతను అడగమనండి, అభివృద్ధి అయ్యిందా లేదా, పథకాల ద్వారా వాళ్ళ ఇంటికి ఏదో ఒక లబ్ధి వచ్చిందా లేదా అనేసి వాళ్ళని అడగమనండి అన్న. వీళ్ళు గయ్య కొట్టుకుంటే మనమేం చేసేది ఉందన్నా? మనమేమని చేసేకవుతుందా? జనాలు చెప్పల్లా గయ్య అని, జనాలు చెప్పల్లా గయ్య జై హో వైఎస్ఆర్ అంటున్నారు, జగనన్న మన అన్న వాళ్ళంట అంటే వీళ్ళు ఇట్లా చెప్తే మనమేం చేసేకవుతుందన్నా? ఏం చేయలేమంటారు? ఏం చేయలేమన్నా. మనకు జనం ముఖ్యం, మనకు అభివృద్ధి ముఖ్యం. జనాల్లోకి మనం ఎట్లా వాళ్ళకి సహాయం పడతా అన్నాము
ఆ ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా ఈరోజు జగనన్న చేస్తా అన్నాడు. వాళ్ళు తలుచుకుంటున్నారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా తలుచుకుంటాంది. దాన్ని మనం చూడాలి, కానీ వీళ్ళేమో అంటారంటే మనం ఏం చేసే కదన్నా. శాంతమ్మ గారు, చివరిగా ఒకటి మీ ప్రజలకు మీరు ఇంకా ఏం చెప్పాలనుకున్నారు? హిందూపురం పార్లమెంటరీ ప్రజానికానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న పథకాలు, జగన్మోహన్ రెడ్డి అన్న చేసిన రైతులకు, యువతకు, మరియు మహిళలకు, మరియు అన్నదమ్ములకు, మరియు అవ్వతాతలకు, మరియు చిన్నపిల్లలకు మేనమామ మాదిరిగా అన్నీ కూడా చేశారు. దయచేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అన్న ఉంటే మన కుటుంబం సురక్షితంగా, సుభిక్షగా, ఒక సమాజంలో గౌరవంగా ఉంటుంది అని ఈరోజు అంటూ, దానితో పాటు మనమందరం కూడా, నేను కూడా ఒక ఆడకూతురిని, ప్రతి ఒక్క కుటుంబం ఆడకూతుర్లు కూడా సగర్వంగా సమాజంలో తల ఎత్తుకొని ఈరోజు బతకగలుగుతున్నామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మనకిచ్చిన ధైర్యం, మన పెద్దన్నగా మనకు నిలబడి అన్ని విధాల గౌరవం కల్పించినారు కాబట్టి ఈరోజు మనం సుభిక్షంగా ఉన్నాం. దయచేసి యావత్తు పార్లమెంటరీ స్థానాలు అందరూ కూడా, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, తాత వాళ్ళు అందరూ కూడా మన జగన్మోహన్ అన్నని ఆశీర్వదించాలి. మన గుర్తు ఫ్యాన్. నన్ను మీ బిడ్డ మాదిరిగా మీ ఇంట్లో, మీ కుటుంబంలో పెద్ద బిడ్డ అనుకొని, ఆడకూతురు అనుకొని, అన్నలందరూ కూడా, అక్కలందరూ కూడా, తమ్ముళ్ళందరూ కూడా, చెల్లెళ్ళందరూ కూడా, అవ్వతాతలందరూ కూడా, అమ్మనాళ్ళందరూ కూడా మీరు నన్ను ఆదరించి ఆశీర్వదించి, దయచేసి మీ ఆశీర్వాదము బలంగా ఇచ్చి మన గుర్తు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి మీ అందరి పరంగా మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ ధ్వనికి ప్రతిధ్వనిగా నేను అక్కడ నా సింహపాలు ఏముందో నేను ఖచ్చితంగా తెచ్చి ఈ భాగాన్ని అభివృద్ధి దిశగా నేను తీసుకోపోతానని నేను మీ అందరికీ పేరు పేరున, గడప గడపన నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మీ బోయ శాంతిని ఆశీర్వదించనని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఓకే శాంతమ్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.